హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈరోజు అయితే నా మార్నింగ్ బేసిక్గా ఎలా చేసుకుంటాను, ఇంటి పనిని వంట పనిని ఎలా తిరిగ్గా చేసుకుంటాను, చక్కగా చేసుకుంటానో మీకు చూపిస్తాను ఈ వీడియోలో. మీకు పని చేయబుద్ధి కానప్పుడు ఇలాంటి వీడియోస్ చూస్తే మీకు మోటివేటింగ్గా ఉంటుంది, మీరు చేసుకోవాలి అనిపించి చేసుకుంటారనమాట. సో ఇక్కడైతే ఫస్ట్ టిఫిన్తో స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఈరోజు వంటగదిలో కొంచెం డల్గా అనిపించింది అనమాట. సో అందుకే ధూప్ స్టిక్ ఫస్ట్ అయితే వెలిగించేసి కొంచెం ఫ్రాగ్రెన్స్ని అయితే తీసుకొచ్చాను. దాని తర్వాత సింపుల్గా ఇంకా సార్ ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా, అక్కడే బ్రేక్ఫాస్ట్ చేస్తారు. సో నా కోసం ఒక్కదానికి అండ్ తర్వాత ఒకవేళ వస్తే అక్కడ తింటే ఓకే, ఇక్కడ లేకపోతే ఇక్కడ తింటారులే అనేసి మామూలుగా ఉప్మా చేస్తున్నాను అనమాట. మీకు ఒకటి చెప్పనా, నాకు బ్రేక్ఫాస్ట్లో నా ఫేవరెట్ ఉప్మా అనమాట. ఎందుకో నాకు నచ్చుతుంది వైట్ ఉప్మా, బట్ ఎక్కువగా చేయను వైట్ది, అంటే బొంబాయి రవ్వతో ఎక్కువ చేయను, మామూలుగా గోధుమ రవ్వతో చేస్తూ ఉంటాను, మీకు కూడా తెలుసు కదా. సో సింపుల్గా చేసేస్తూ ఉంటాను. అందులో జీడిపప్పులు అవన్నీ మళ్ళీ వేయటం అంతేం లేదు, మామూలుగా మనం చేస్తాం కదా రెగ్యులర్గా, అలా చేసేస్తూ ఉంటానన్నమాట. నాకు దాన్ని టమాటా పచ్చడితో తినడం అంటే చాలా ఇష్టం. మా వారికి చక్కెరతో తినడం ఇష్టం, అలాగే హెల్దీ కాదు అనేసి నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా వినడు. కాకపోతే పెట్టను, తనను కూడా కొంచెం ఇలా పచ్చడితో తినిపించడమే అలవాటు చేస్తూ ఉన్నాను అనమాట. యాక్చువల్గా ఇంతకుముందు తను అసలు ఉప్మా తినడు, పెళ్ళయ్యాక ఉప్మా తింటున్నాడంట. సో ఇక్కడైతే ఉప్మా ప్రాసెస్ జరుగుతుంది. ఇలా నేను వంట చేస్తూ ఉన్నానా ఇక్కడ కిచెన్లో. ఇక్కడ పక్కన బెటాలియన్లో స్కూల్స్ ఉంటాయన్నమాట, అంటే ఇక్కడ పిల్లలకి బయట పిల్లలు కూడా ఇక్కడ వచ్చి చదువుతూ ఉంటారు. ఆ స్కూల్లో ఇంకా మళ్ళీ బెటాలియన్లో అంతా ఈరోజు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఉంటాయి కదా, ఇంకా భలే చేస్తున్నారండి. నాకైతే నేను పని చేసుకుంటున్నాను, నాకైతే నా స్కూల్ డేస్ నా కాలేజ్ డేస్ గుర్తొచ్చాయన్నమాట. ఇంకా మా వారి యూనిఫామ్ చూసి ఆ స్టిక్కర్ని చూసి మురిసిపోతూ ఉన్నాను. ఇక్కడైతే ఈరోజు కాకరకాయ ఫ్రై చేద్దాం అనేసి అయితే కాకరకాయ కొంచెం గీరివ్వండి అనేసి మా హస్బెండ్ హెల్ప్ అడిగాను అనమాట. సో ఓకే అని చెప్పారు. సో తనకి ఇచ్చేసాను. అంతలో ఉప్మా రెడీ అయిపోయింది, ఇంకా సర్వ్ చేసేసి తినేసామన్నమాట. ఫస్ట్ ఉప్మా బ్రేక్ఫాస్ట్ తినేసాను. యాక్చువల్గా టీ తాగుతున్నాను, కాకపోతే కొంచెం క్వాంటిటీలో తాగుతున్నాను, కాకపోతే ఆ క్లిప్ మిస్ అయింది. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఇంకా రెగ్యులర్గా కాల్షియం ట్యాబ్లెట్ అనుకుంటా, అది ఓకే కాల్షియం ట్యాబ్లెట్సే, అవి మార్నింగ్ వేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ప్యారల్గా పప్పు కూడా చేద్దామనేసి కొంచెం కొంచెం కాకరకాయ ఫ్రై చేద్దామనేసి ఇక్కడ రెడీ చేసేస్తూ ఉన్నానన్నమాట. నేను ఈరోజు టమాటా పప్పు చేస్తూ ఉన్నాను. అందులో కొంచెం టమాటాలు ఎక్కువ వేసే చేస్తాను. టమాటా ఎక్కువ మీన్స్ ఒక 2 or 3, ఎందుకంటే నేను ఒక కప్పే తీసుకున్నాను కదా పప్పు, సో సరిపోతాయి అనేసి ఇక్కడ రెండింటికైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇంట్లో ఉంటే హస్బెండ్ చాలా హెల్ప్ చేస్తారు, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అందులో ప్రెగ్నెంట్ కదా. ఇప్పుడు నేను ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక పనిలో ఇలాంటి వెజిటేబుల్స్ కట్ చేయడంలో చిన్న పనిలో హెల్ప్ చేస్తూ ఉంటారు ఖచ్చితంగా. తనకు పని ఉన్నప్పుడే, వాళ్ళ ఖాళీ ఎక్కడ ఉంటుందండి. సో ఖాళీ ఉన్నప్పుడు మనకైతే ఖచ్చితంగా మా హస్బెండ్ అయితే ఖచ్చితంగా హెల్ప్ చేస్తారనమాట. ఇక్కడ నేను చేసే ప్రాసెస్లో పప్పు చేసేస్తూ ఉన్నాను. కొంచెం పచ్చిమిరపకాయలు అవి మంట లేవన్నమాట, సో కొంచెం ఎక్కువ వేసాను పచ్చిమిరపకాయలు. సో వేసేసి ఇక్కడ పప్పు పెట్టేశాను. పప్పు ఉడికేలోపు నేను ఇక్కడ కాకరకాయ కట్ చేసుకుందాం అనేసి చేసుకుంటూ ఉన్నాను అనమాట. కాకరకాయ యాక్చువల్గా అది ఏం చేస్తుందంటే మమ్మీ ఫస్ట్ కట్ చేసేసేసి దానిలో పసుపు ఉప్పు వేసేసి ఒక 1/2 hour ఉంచుతుందన్నమాట. అంటే దాంట్లో చేదు పోవడం కోసం. దాని తర్వాత బాగా నలిపి మళ్ళీ కూరలో వేసుకుంటుంది. నేను ఈరోజు అయితే ఎప్పుడు అలా చేస్తాను. ఈరోజు ఇంకా చేయలేదు అట్లా, మామూలుగా ఫ్రై చేసేద్దాము, కొంచెం ఎక్కువ ఆయిల్ వేస్తే అంత చేదుగా ఏమి ఉండదు. యాక్చువల్గా చెప్పాలంటే ఆ కూరలో ఉన్న స్వభావం బట్టే మనం తినాలి. యాక్చువల్గా చేదుగా ఉన్నదాన్ని తీయగా ఉన్నదాన్ని చేదుగా చేసి తినొద్దు నాకు తెలిసి. ఏమో నాకు అందులో న్యూట్రియంట్స్ పోతాయేమో, ఏముంటుంది, ఒక 2 పూటలు మనం ఒక పూట తినలేమా చేదుగా, అంటే మరీ అంత చేదుగా ఉండదు. కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తాము, అందులో టమాటా వేస్తాను కాబట్టి నాకు సరిపోతుంది, నాకు అంత చేదు అనిపించదు. మా వారు కూడా ఇష్టంగా తింటారనమాట కాకరకాయ. సో ఇక్కడ కాకరకాయ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నానమాట.
ఇక్కడ వంట అంతా అయిపోయింది. పప్పు కూడా తాలింపు పెట్టేశాను కదా, పక్కన పెట్టేస్తాను. ఇంకా కూర కూడా అయిపోయింది. కూరను కూడా వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుంటాను అనమాట. నేను ఎక్కువగా కాకపోతే అల్యూమినియం పాత్రలు చేస్తానులే, కానీ అవి వండినమ్మటి తీసేస్తూ ఉంటాను. సో నాకు అంత ఎఫెక్టివ్గా ఉన్నట్టు అనిపించదు. అండ్ నాన్ స్టిక్లో చేసినా కూడా నేను అప్పటికప్పుడు స్టీల్ బౌల్స్లో తీసేస్తే పెట్టేస్తూ ఉంటాను అనమాట. మనకు కూడా క్లీనింగ్ అయిపోతుంది, దాని మనకు కూడా కొంచెం కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. సో ఇంకా పప్పును ఫ్రై పక్కన పెట్టేశాను. పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా ఇవన్నీ చేసినా కదా, వంట చేయడానికి కావాల్సిన ఇంకా అవన్నీ ఉంటాయి కదా సామాన్లు, అవన్నీ కూడా ఇంకా అవన్నీ కడిగేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడంతా శుభ్రం చేసేస్తే సింక్ క్లియర్ అయిపోతే కిచెన్లో పెద్ద పని అయిపోతుంది కదా మనకి. సో ఇక్కడ సింక్ క్లియర్ చేసేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ క్వార్టర్స్లో సింక్ చాలా చిన్నగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏమో ఇంకా చిన్నగానే ఉంటుంది, దాంతో అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇంకా కొంచెం ఎక్కువైనా సామాన్లు ఇంకా కొంచెం కష్టంగానే అనిపిస్తూ ఉంటుంది అనమాట. కొంచెం నేనైతే ఇల్లు కట్టించుకుంటే మాత్రం పెద్ద సింక్ మంచిగా కన్వీనియంట్గా పక్కన అవన్నీ పెట్టుకోవడానికి, నాకు కావాల్సిన ఆర్గనైజింగ్గా పెట్టుకోవడానికి ఖచ్చితంగా నాకు కావాల్సినట్టు నేను కస్టమైజ్ చేయించుకుంటాను అనమాట. సింక్తో ప్రతి ఒక్కరితో సహా. చూద్దాం మన కోరికలు ఎప్పుడు తీరుతాయో ఏంటో. ప్రస్తుతానికైతే ఉన్న వాటిని మంచిగా నీట్గా ఉంచుకొని మంచిగా మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది అనేసి అయితే ఫీల్ అవుతూ ఉంటాను ఎప్పటికప్పుడు. ఇక్కడైతే వెజిల్స్ క్లీన్ చేసేసేసి ఇంకా తూడ్చేసి ఎక్కడొక్కడ పెట్టేస్తాను అనమాట. సో అలా అయితే నాకు కూడా మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. దాని తర్వాత ఇంకెప్పటికప్పుడు సింక్ క్లియర్ చేసేస్తూ ఉంటాను. సింక్ ఎక్కువ యాక్చువల్గా కిచెన్లో ఇదొకటే కదా కొంచెం దట్టి పార్ట్. సో దాన్ని మనం నీట్గా ఉంచుకున్నాం అనుకోండి, ఎలాంటి బొద్దింకలు ఇంకా ఎలాంటి చిన్న చిన్న పురుగులు కానీ రావన్నమాట. నేను ఎప్పటికప్పుడు సింక్ ఎప్పుడు చూసినా, మనం ఫస్ట్ ఏదైనా కిచెన్లో క్లీన్గా ఉండాలి అని అంటే అది ఫస్ట్ సింక్ అనమాట. సింక్ ఎప్పుడు క్లీన్గా ఉంటే మనకి ఎలాంటివి వాసనలు కానీ ఏవి రావన్నమాట. ఫస్ట్ అయితే నేను సింక్కి అయితే బాగా ప్రిఫరెన్స్ ఇస్తాను. మంచిగా ఎప్పటికప్పుడు ఎప్పుడు అంటే సాయంత్రం ఒకవేళ బౌల్స్ తోముతాం కదా మనం, అప్పుడు కూడా నేను కడిగేస్తాను. ఎప్పటికప్పుడు తోమినప్పుడు వల్ల ఖచ్చితంగా సబ్బు పెట్టి కడిగేసేసి రుద్దేసి కడిగేస్తూ ఉంటాను అనమాట. సో ఇదంతా అయిపోయింది కదా, కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసుకుంటే పని అయిపోతుంది అనేసి, కిచెన్లో ఒక పెద్ద పని అయిపోతుంది కదా. కౌంటర్ టాప్ ఇంకా కొంచెం సెల్ఫ్స్ ఉన్నాయి కదా ఇటు సైడ్, అవన్నీ మంచి తడి క్లాత్తో తూడ్చేసేస్తే మంచిగా నీట్గా ఉంటాయి కదా. సో అవన్నీ పెట్టేస్తే అయిపోతుంది, కిచెన్లో పని అయిపోతుంది. వంట పని అయిపోయింది కాబట్టి ఒక పెద్ద పని అయిపోతుంది. దాని తర్వాత ఇంట్లో పని చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత బెడ్రూమ్లోకి వచ్చేసి బెడ్ క్లియర్ చేసి యాక్చువల్గా లేవగానే చేసేస్తాను. కాకపోతే కొంచెం మా వారికి ఇలా ఇండిపెండెన్స్ డే కదా, ఈరోజు హాలిడే కదా, కొంచెం తనలో లేవటంలో ఫోన్ చూసుకుంటూ ఇంకా నన్ను ఇంకా దాని పని చేసుకొని ఇవ్వరనమాట. సో ఇంక అందుకే వదిలేశాను. మళ్ళీ వచ్చి ఇప్పుడు చదువుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే క్లియర్ చేసేసి పెట్టేశాను బెడ్. అంతలోనే మళ్ళీ ఇప్పుడు బట్టలు ఉన్నాయి కదా, అవి ప్యారల్గా ఇప్పుడు నానబెట్టేసుకుంటే నేను ఇల్లు తూడ్చేసరికి అవి నానిపోతాయి. సో అప్పుడు వచ్చి మళ్ళీ ఉతికేసుకుంటాను అనేసి ఇక్కడ బట్టలు నానబెడుతూ ఉన్నానమాట. ఇవి చిన్నగా అంటే ఇప్పుడు కొంచెం ఇబ్బందిగా కింద కూర్చోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా. సో అందుకే చిన్నగా అంటే కొన్ని ఉన్నప్పుడే ఉతికేస్తూ ఉన్నానన్నమాట. యాక్చువల్గా 2 డేస్కి ఒకసారి ఉతుకుతాను. కాకపోతే ఈసారి ఆ 1 డేకి ఒకవేళ అప్పటికి కుదరకపోతే 2 డేస్కి ఒకసారి తప్ప ఖచ్చితంగా ఎప్పటికప్పుడు క్లియర్ చేసేస్తూ ఉన్నానమాట లాండ్రీ అనేది. మళ్ళీ ఎక్కువ బర్డెన్ అయిపోతే నాకే కదా ఇబ్బంది. సో ఫస్ట్ అవి నానబెట్టేసేసి వచ్చేసాను. ఇంకా బయట బాల్కనీలో చూస్తే మా వారి ఉంటాయండి, మా వారివి డ్యూటీకి వెళ్ళేవి, మళ్ళీ పొద్దున పీటీకి వెళ్ళేవి, అన్నీ షూస్ చెప్పుల్స్ అన్నీ తనవే ఉంటాయి. అవన్నీ సార్ట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఎప్పటికప్పుడు సార్ట్ చేసి చెప్పులు అలా ఉంటే ఇంటి ముందు గలీజ్గా ఉంటుంది కదా, నాకు ఎందుకో నచ్చదు.
ఇంకా అవన్నీ సార్ట్ చేసి పెట్టేసాను. మార్నింగ్ ఈవినింగ్ ఎప్పుడంటే అప్పుడు తనకు కావాల్సినవన్నీ ఒక 5 రకాలు ఉంటాయి, 5 రకాలు వేసుకొని తిరుగుతూనే ఉంటారనమాట. ఇక్కడైతే మంచిగా ఊడ్చేస్తూ ఉన్నానమాట. ఈ వీడియో అనేది మీకు ఖచ్చితంగా ఎట్లా ఉంటుందంటే అరే చూస్తున్నప్పుడు మోటివేటింగ్గా నేను కూడా చేసుకోవాలి పని అన్నట్టు ఉండాలని తప్ప ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు. నా పనిని మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా ఇష్టం అనమాట. మీకు కూడా నా క్లీనింగ్ వీడియోస్ ఇష్టం కదా. సో నేను చేసుకున్న పనిని మీతో షేర్ చేసుకుంటూ ఇలా జరుగుతూ ఉన్నాయన్నమాట రోజులైతే. నా హెల్త్ అయితే బాగానే ఉంది. కొంతమంది చాలా కామెంట్లలో అడిగారనమాట, అక్క మీ హెల్త్ ఎలా ఉందనేసి. నా హెల్త్ అయితే చాలా బాగుంది. సో నేనైతే ప్రస్తుతానికి అంతా బాగానే ఉన్నాను. ఇంకా నేను కూడా ఇలా యాక్టివిటీస్ చేసుకోవడం వల్ల నాకు కూడా ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది అనేది నేను మేడ్ని కానీ ఎవరిని కానీ ప్రిఫర్ చేయను. నాది నేనే చేసుకుంటాను. అత్తమ్మ వాళ్ళు ఎట్లానో ఇక్కడ ఉండరు కాబట్టి, నేను మా వారిది కాబట్టి ఇంకా మంచిగా సరిపోతుంది, చేసుకుంటాను. నా పని నేను రోజు చేసుకుంటాను. రోజు ఊడ్చుకోవడం, రోజు తూడ్చుకోవడం, వంట పని, ఇంటి పని ఖచ్చితంగా నా పని నేను చేసుకుంటూ ఉంటాను. ఎలానో కొన్ని రోజులు అయితే ఒక మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా కదా, దాని తర్వాత మమ్మీనే చేసుకుంటుంది. ఎందుకంటే లాస్ట్ ఎండింగ్లో కదా, థర్డ్ ట్రైమిస్టర్లో ఎక్కువ పనులు చేయొద్దు అంటారు కదా. సో అప్పుడు జాగ్రత్తగానే ఉంటాం. సో ఇప్పటి వరకు నాకు తోచిన యాక్టివిటీస్ అన్నీ నేను యాక్టివిటీస్ అంటే ఇంకా ఇంట్లోవే అవే చేసుకుంటూ ఉన్నానన్నమాట. మంచిగా బాడీని ఫ్లెక్సిబిలిటీగా ఉంచుకోవడం కోసం అలా చేసుకుంటూ, అది కూడా డాక్టర్ని అడిగాను అనమాట. నేను ఇలా మేడం ఇట్లా చేసుకోవచ్చు, నా పనులు నేను చేసుకోవచ్చు కదా అని. కొంతమంది మొన్న కామెంట్లో చేశారనమాట, ఎందుకు అంత స్ట్రెస్ తీసుకుంటున్నావు అనేసి. సో అదేం లేదండి, మన అమ్మ వాళ్ళు ఎంత చేసి ఉంటారు. సో అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ ఉంది అన్నది మీరు అనుకోవచ్చు. కాకపోతే నాకు కన్వీనియంట్గా ఉన్నప్పుడు నేను చేసుకోవడం తప్పులేదు కదా. కొంతమందికి హెల్త్ కండిషన్స్ బాగోవు, సో వాళ్ళు చేసుకోకపోవడంలో తప్పులేదు. నాకు కొంచెం బాగానే ఉంది కాబట్టి నేను యాక్టివ్గానే ఉన్నాను కాబట్టి యాక్టివ్గానే ఉన్నట్టే ఉన్నాను, మంచిగానే చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఇక్కడ ఊడ్చేసాను. దాని తర్వాత మాప్ పెట్టేస్తే ఒక పెద్ద పని అయిపోతుంది. రోజు తుడుస్తాను, ఒక రోజు విడిచి రోజు కాదు, ఎప్పుడో ఒక్కసారి అస్సలు చేత కాదు అన్నప్పుడు తప్ప మామూలుగా రోజు తుడుచుకుంటూ ఉంటాను. రోజు తుడుచుకోవడం వల్ల నాకు కొంచెం మురికి కూడా తక్కువ ఉంటుంది, స్టెయిన్స్ కూడా తక్కువ ఉంటాయి. అప్పుడు నేను ఓకేలే అని తుడుచుకోవచ్చు. ఇంకా 2 రోజులకి 3 రోజులకి అనుకున్నాను అనుకోండి, ఆ పెద్ద స్టెయిన్స్ వచ్చేసి మళ్ళీ అప్పుడు ఎక్కువ పని అయిపోతుంది అనమాట. సో నేనైతే ఇలా చేసుకుంటూ ఉన్నాను. ఇంకా చూడండి ఎంత మంచిగా ఉంటుందో, మనం ఇల్లు ఊడ్చేస్తే ఎంత నీట్గా అనిపిస్తుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. ఇంకా ఇంట్లో పని అయిపోయింది కదా, ఇంట్లో కిచెన్ పని అయిపోయింది, బెడ్రూమ్స్ పని అయిపోయినాయి, అన్ని పని అయిపోయింది కదా. ఇంకా నానబెట్టిన బట్టలు ఉన్నాయి కదా, అవి పెళ్ళి ఉతికేస్తానమాట. ఇక్కడ కూర్చొని ఉతకలేక మాకు ఇటు సైడ్ బాల్కనీ ఉంది కదా, దానిపైన మంచిగా నీట్గానే ఉంటుంది. సో దానిపైనే ఎలా నానబెట్టేసి ఉంటాయి బట్టలు. సో దానిపైనే మంచిగా నీట్గా వాష్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. నేను మామూలుగా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లన్నీ చేస్తూ ఉన్నాను. కింద కూర్చోవద్దు కదా, కింద కూర్చొని అది వంగడం అవన్నీ వద్దని ఇట్లా నిలబడే కొంచెం బకెట్ పైకి పెట్టుకొని, బకెట్ మీద టప్ పెట్టుకొని, దాని తర్వాత ఇలా చేతికి అందేటట్టు చేసుకొని ఇలా ఉతికేస్తూ ఉన్నాను అనమాట రోజు బట్టలు. నాకైతే కన్వీనియంట్గానే ఉంది. కన్వీనియంట్గా లేనప్పుడు ఆలోచిస్తాను దేని గురించి అయినా, కానీ ప్రస్తుతానికి అయితే కన్వీనియంట్గా ఉంది కాబట్టి మంచిగా ఉతికేసుకుంటూ ఉన్నాను అనమాట. రోజు బట్టలు వాష్ చేసుకుంటూ ఉన్నాను. ఒక ఆరబెట్టడం మాత్రమే, స్టెప్స్ ఎక్కడం దిగడం అనేసి మా వారు ఉంటే మా వారు హెల్ప్ చేస్తారు, లేకపోతే నేనే చిన్నగా వెళ్ళి ఆరేస్తానమాట. కొంతమంది సబ్స్క్రైబర్స్ అక్క మీ ఇంటి చుట్టూ చూపించండి అన్నారు. వాళ్ళు ఎందుకలా అన్నారో నాకు తెలియదు. యాక్చువల్లీ ఇంతకుముందు వీడియోస్ చూడలేదు అనుకుంటా. మేబీ పక్కన వాళ్ళ అది అవంతా తడకలు అవన్నీ పడిపోయాయి అని అన్నారేమో. ఐ థింక్ వాళ్ళు వెళ్ళిపోయారండి, వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి మీన్స్ వాళ్ళు వేరే దానికి వెళ్ళిపోయారు సార్ వాళ్ళు. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ వర్షాలు రావడం అవన్నీ కింద పడిపోయారు, దాన్ని ఎవరు పట్టించుకోవట్లేరు ఆ క్వార్టర్స్ని. సో ఈ చుట్టుపక్కల కూడా అటు క్వార్టర్స్లో ఎవరు లేరు, ఇటు క్వార్టర్స్లో ఎవరు లేరు అనమాట. అంతా ఖాళీగా ఉన్నాయి, అంత నిర్మానుష్యంగా ఉన్నాయన్నమాట. మధ్యలో ఇది మాదొక్కటే కొంచెం ఇట్లా ఉంది. సో ఇంకా అవన్నీ నేను పట్టించుకోను, మనం నీట్గా ఉంటే సరిపోతుంది కదా అనేసి అయితే నేను చూసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా వాళ్ళు కూడా చూసుకుంటారు, అందరు ఆఫీసర్సే కదా. ఇంకా కొన్ని రోజులు అయితే వాళ్ళే అంతా క్లియర్ చేసేసి పెట్టేస్తారనమాట. ఇక్కడ బట్టలు కూడా వాష్ అయిపోయిన బట్టలన్నీ ఒక పక్కకు పెట్టేస్తాను, కాసేపు అట్లానే పెట్టేస్తాను. ఎప్పుడైనా వాటర్ ఉంటే ఇంకా కిందికి వచ్చేస్తాయి కదా, దాని తర్వాత మంచిగా ఆరేసేసుకుంటే మంచిగా మనం దులిపి ఆరేసుకుంటే మళ్ళీ ఐరన్ చేసుకోవాల్సిన అవసరమే ఉండదు. సో అదంతా కూడా అయిపోతుంది అనమాట.
ఇక్కడైతే ఇంకా బాల్కనీ మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. బట్టలు వాష్ చేయడం అయిపోయింది కదా, దాని తర్వాత వాష్ చేసుకొని ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫ్రెష్ అప్ అయిపోయేసరికి ఇంకా మా వారు వచ్చారు. మా వారు వచ్చిన తర్వాత కాసేపు మాట్లాడుకొని ఇంకా దాని తర్వాత ఇంకా లంచ్ టైం అయిపోయింది. 1:30 2 అట్లా. 1:30కి ఇంకా మా లంచ్ అయితే ఇక్కడ కంప్లీట్ చేసేస్తూ ఉన్నాను అనమాట. పప్పు అయితే భలే వచ్చిందండి ఈరోజు. పప్పు కాకరకాయ ఫ్రైతో నేను మంచిగా ఎంజాయ్ చేసేస్తాను అనమాట. సో మీరేమేమి చేసుకున్నారు? యాక్చువల్లీ చెప్పాలంటే రేపు వరలక్ష్మి వ్రతం కదా, మీరు ఎలా ప్రిపేర్ అయినారు? మీరు మంచిగా చేసుకుంటున్నారా? అందరికీ అడ్వాన్స్ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఓకేనా? వీడియో నచ్చితే బాయ్.